రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట. డ్రింక్ రిఫ్రెషింగ్. వింటర్‌లో ఏం డ్రింక్స్ ఉంటాయి? మళ్ళీ వింటర్‌లోనే కొంచెం వేడివేడిగా తాగాలి కదా! వేడి వేడిగా డ్రింకా? ఓకే. సూపర్. ఏంటది? తమలపాకు లెమన్ టీ. టీయా? ఇంకా టీ, కాఫీలు కూడా నేర్పించాలా మనం? డిఫరెంట్‌గా ఉంటే బావుంటాయి కదా! ఓకే. అందులో మీరు పెట్టారు అంటే దానిలో చాలా మెలికలుంటాయి, చాలా ట్విస్ట్‌లుంటాయి. ముందు ఏయించి పక్కన పెట్టాలి, తర్వాత దాన్ని తీయాలి, దాని తర్వాత మ్యారినేషన్ చేయాలి. అసలు ఇంకా ఆ వంట ప్రాసెస్ ఇంకా వేరే లెవెల్‌లో ఉంటది. సో, టీ కూడా ఫస్ట్ టైము సో, మనం ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అని ఒక డిఫరెంట్ టీని నేర్పించబోతున్నారంట. అందుకే అమ్మ చేతి వంట. అంతే మా కదా! ఎక్స్‌పర్ట్స్ మామూలోళ్ళు కాదు. టీని కూడా ఎలా చేయాలో చెప్తారనమాట. కానీ టీకి మ్యారినేషను, కలపడం ఇవన్నీ ఏమి లేదా? చెప్పాలే మీరు చేసినా చేస్తారు టీ కూడా. టీ లాగానే చేద్దాం ప్రవీణ. సో, ఇది రిఫ్రెషింగ్ టీ. దీని పేరు తమలపాకు లెమన్. తమలపాకు లెమన్ టీ. తమలపాకు లెమన్ టీ చేయబోతున్నాము. ఈ సీజన్‌లో అందరికీ గొంతుతో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ టైంలో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. తమలపాకు లెమన్ టీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు, తేనె, సోంపు, నిమ్మ ఆకులు, టీ పొడి, లెమన్ గ్రాస్. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. తమలపాకు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో తమలపాకు చెట్టు ఉంటుంది కదా. ఇదేమనుకుంటారు ప్రవీణ గారు? ఇది కూడా చెట్టు పచ్చిది ఉంటే ఆ పచ్చిది వేసుకోవచ్చు. లెమన్ గ్రాస్ ఆల్మోస్ట్ పెడుతున్నాం కదా, అదైనా పచ్చిదైనా వేసుకోవచ్చు. ఇది మనం కొనుక్కున్నప్పుడు కొంచెం పచ్చిగానే ఉంటుంది. ఎండిపోయిందని మనం పాడేయకుండా ఉండాలి, ఎందుకంటే దీంట్లో ఇంకా స్మెల్ బాగుంటుంది. వాటర్ లో వేయంగానే ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఇది లెమన్ గ్రాస్, నిమ్మ ఆకు, నిమ్మకాయ, ఇంకేం కావాలి మళ్ళీ? లెమన్ అంతే కదా. అన్ని ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. చేద్దామా? సో డైరెక్ట్ టీ పెట్టడం ముందు ప్రిపరేషన్ ఏం లేదు. తగ్గించేసేది ఫస్ట్ నీళ్ళు వేయండి గిన్నెలో, ఎందుకంటే మనం గ్లాస్ వాడుతున్నాం కాబట్టి ఎప్పుడు డైరెక్ట్ గ్లాస్ గిన్నె పెట్టకూడదు. గ్లాస్ మీకు టీ బాగా కనపడాలని వనమాల గారు మనకి స్పెషల్గా ఈ బౌల్ తెచ్చారు. సో ఫస్ట్ టీ వాటర్ వేయాలి. ఇంకా సో ఈ బౌల్ వాడేటప్పుడు ఎప్పుడు డైరెక్ట్ పెట్టకుండా వాటర్ వేసి పెట్టమని చెప్తున్నారు. సన్నటి మంట మీదనే ఉండాలి. ఇలా కూడా మనం ఎప్పుడు ఇది ఫైర్ ప్రూఫ్ గా ఉంటుంది. అన్ని గ్లాస్ బౌల్స్ పెట్టలేము. ఏది ఫైర్ ప్రూఫ్ గా ఉంటుంది దాన్ని మాత్రమే వాడాలి. ఈ బౌల్ ఎస్పెషల్లీ ఉంటాయి ఇప్పుడు మీకు అందరికి నెస్టియాలో ఆడిట్లో అన్నిట్లో దొరుకుతున్నాయి కదా. సో ఇలా కుకింగ్ బౌల్స్ ఉన్నాయి సపరేట్ ఉంటే అవి పెట్టాలి. ఇంట్లో మన గాజు బౌల్ మాత్రం పెట్టకండి, టప్ అని పేలుతుంది. తమలపాకు ఓకే, ఒక 5-6 కమలపాకు. సపోజ్ ఒక 3 గ్లాసెస్ మనం చేస్తున్నామంటే 5-6 కమలపాకులు ఇలా చేత్తోనే చింపేయాలి. నిమ్మ ఆకులు ఇవి కూడా ఒకసారి ఎంత ఫ్లేవర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇవి వేసేయండి 1 by 1. తర్వాత నిమ్మ ఆకులు, లెమన్ గ్రాస్ వేసే. ఓకే, ఒక 2 ముక్కలు అలాగే యాజ్ ఇట్ ఈస్గా వేసేయాలి. కొంచెం సోంపు. ఇప్పుడు ఒకసారి బాయిల్ చేయనిద్దాం ప్రవీణ. మూత పెట్టాను. మూత పెట్టాను. సో మీకు ఈ టీ చూపించాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనిపించింది? ఎందుకంటే నేను తాగుతున్నాను రెగ్యులర్గా. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. జనరల్లీ కొంచెం మార్నింగ్లో నేను రకరకాలుగా వాటర్ థెరపీస్ చేస్తూ ఉంటాను. బార్లీ వాటర్తో కొంచెం దాల్చిని వేసుకోవడము, లేకపోతే లెమన్ గ్రాస్ వేసుకొని బాయిల్ చేయడం. ఈ మధ్య ఇది మొదలు పెట్టాను అనమాట. సో బాగా అనిపిస్తే మీకు టేస్ట్ చూపించాలని. డన్, థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా తమలపాకు టీ వచ్చేసి పాలు కూడా మిక్స్ చేసి వేస్తారు. యాక్చువల్గా ఇది నేను వితౌట్ మిల్క్ చేస్తాను. కావాలంటే ఆ డికాక్షన్కి కొంచెం పాలు వేసుకోవచ్చు. పాలు టీనే తాగుతాము అనుకునే వాళ్ళు ఇందులోనే కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది.
ఇది కొంచెం ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. ఓకే. ఓకే, చూద్దాం ఒకసారి. చూద్దాం. కొంచెం బాయిల్ అయింది కదా ప్రవీణ. అవును. సో ఇప్పుడు టీ పౌడర్, అలాగే అల్లం ముక్కలు, మళ్ళీ ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టినా మంచిగా టీ వాసన వస్తుంది. చేస్తుంది కదా. ఇలా ఇంకా బాయిల్ అయిపోయింది ప్రవీణ, తీసేయచ్చు, ఆఫ్ చేసేద్దాం. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఇది ఇంకొకసారి కూడా మనం కొంచెం నీళ్ళలో మనం బాయిల్ చేసుకోవచ్చు. సో ఇది మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ డికాక్షన్కి మనం హనీ కలుపుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, సో బాయిల్ అవుతున్నప్పుడు హనీ వేయకూడదు. డికాక్షన్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం వార్మ్ ఉన్నప్పుడే మనం హనీ కలుపుతాం. మీకు నచ్చితే కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు. మళ్ళీ పాలతో తాగేవాళ్ళు ఇప్పుడు పాలు కాల్చుకొని ఇంకా వేసుకోవచ్చు. కేక్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఆర్గానిక్ కేక్ ప్రవీణ. ఇది అరటికాయ పౌడరు అలాగే గోధుమ పిండి వేసి కలిపి చేసిన బెల్లంతో చేసిన కేక్ అన్నమాట. సో టీ ఎప్పుడు ఒక కేక్తో చాలా కాంబినేషన్ బాగుంటుంది. టీ అంటే ఏదో సదా టీ ఎలానో అనుకున్నారు కదా, చూసారు కదా టీకి ఎంత సూపర్ రెసిపీ ఉందో. అది ఫ్రెండ్. సో తమలపాకు లెమన్ టీ రెడీ అయిపోయింది ప్రవీణ. వేడివేడిగా తాగి తప్పదు. ఓకే, తమలపాకు లెమన్ టీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు, తేనె, సోంపు, నిమ్మ ఆకులు, టీ పొడి, లెమన్ గ్రాస్. తమలపాకు లెమన్ టీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపై టీ బౌల్ పెట్టుకోవాలి. దానిలో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఈ లోపుగా తమలపాకుని చిన్నగా తుంపుకోవాలి. తర్వాత నిమ్మకాయ ఆకులను కూడా తుంపుకొని పక్కన పెట్టుకొని వేడెక్కిన వాటర్లో ఈ రెండింటిని వేసుకోవాలి. తర్వాత దానిలో లెమన్ గ్రాసు, సోంపు, ఆ తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మూత తీసి అందులో టీ పొడి, అల్లం ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. డికాషన్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జార్లోకి డికాషన్ని వడకట్టుకొని పక్కన పెట్టి తేనె కలుపుకొని కప్పుల్లో పోసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తమలపాకు లెమన్ టీ రెడీ.